ఆనందం. ఈ ప్రపంచంలో బతికే 100 మందిలో 10 మంది మాత్రమే ఆనందంగా ఉంటున్నారు. మిగతా 90 మంది మాత్రం జీవితం ఏంటి, ఎలా గడుస్తుందనే భయంతో ఉంటారు. డబ్బు ఉన్నోడికి ఉందనే భయం, లేనోడికి లేదనే భయం. అదే మధ్యతరగతి వాళ్ళకి చాలని డబ్బుతో జీవితం ఎలా గడుస్తుందనే భయం. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళ జీవితాల్లో సాటిస్ఫాక్షన్ కంటే అడ్జస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది. జీతం తక్కువ, ఖర్చులు ఎక్కువ. అందుకున్న జీతం 5 రోజుల్లో ఖర్చు పెట్టి అప్పు చేసే జీవితాలు, ఆశకి అవకాశానికి మధ్య బతుకుతూ ఉంటారు. ఇలాంటి జీవితాల్లో ఒకటే మా కథ. అదే శివగాడి కథ. వీడు కూడా మీలా మిడిల్ క్లాస్ కుర్రోడే. చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమకు దూరంగా పెరిగాడు. షుగర్ మేజ్ కూడా ఇంకా రాలేదు. ఓ ఎందుకురా షుగర్ పేషెంట్లా కంగారు పడతావు, వస్తారులే. మన టీంలో బాగా ఆడేది మేము ముగ్గురమే. మీరు బచ్చగాళ్ళు. వాళ్ళు రాకపోతే నాకు 3000 బొక్కే. కృష్ణ మ్యాచ్ ఎలాగైనా కొట్టాలరా మనం మాత్రం. సర్లే కానీ మనలేర్రా బంటి. అదిగో వస్తున్నారు. రే టింకు గడు ఎక్కడరా? వస్తున్నాడు ఆగే, ఎందుకే కంగారు? సరే రండి. రే మ్యాచ్ ఎలాగైనా మనమే గెలాలి. రే వాళ్ళ టీంలో వాకింగ్ చెవుని కొడితే మందరే మ్యాచ్. రే అదంతా కాదు కానీ బెడ్ డబ్బులు తీయండి. రే శివా, శివా రే. ఆంటీ 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 ఓ నువ్వా? ఏం చేస్తున్నావు? దోశలు వేసుకుంటున్నా. నాకేనా? కాదు నాకు. పర్లేదు ఇచ్చేయి. ఏంట్రా ఎప్పుడు చూసినా మా ఇంట్లోనే ఉంటున్నావు? నీతో తిరిగే మా అన్నయ్య పాడైపోతున్నాడు. అవునా? ఒకసారి మా ఇంటిలో తెలుస్తుంది. మా వాళ్ళది కూడా సేమ్ ఫీలింగ్. నువ్వు చెప్తున్నావు చెప్పట్లేదు అంతే. అయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఇదేం అలవాటు. ఇంట్లో ఉన్న కొడుకుని తిట్టరు, పక్కన ఉన్న ఫ్రెండ్స్ని తిడతారు. మా ఫ్రెండ్ క్యారెక్టర్స్కి కొంచెం వాల్యూ ఇవ్వండి అమ్మా. రే శివా, పొద్దుటే ఎక్కడికి వెళ్తున్నావురా? మ్యాచ్కి వెళ్తున్నా అమ్మా. మరి షాప్కో? గంటలో వచ్చేస్తాను. సరే అయితే. రే చేయి కడుక్కోరా. అలవాట్లేదు. పదరాలు గోలెట్టండ్రు. పద. యాదవా మళ్ళీ ఇప్పుడు దోశలు వేసుకోవాలి. రే సూపర్ రా శివా, సూపర్. రే కృష్ణ, మేమే గెలిచాం. తీ 3000 బయటికి. బాబు డబ్బులో కూడా అక్కడికి వెళ్ళిపోం కానీ ఆగు, కంగారు ఎందుకు? రే కృష్ణ అయినా మన మీ దగ్గర ఓడిపోవడం ఏంట్రా? బాబు నాన్న ఓడిపోయి చాలా అయిపోయింది కానీ ఎన్నిసార్లు ఓడిపోతాం? డబ్బులు ఇచ్చి పంపించాలి నేను. నువ్వు ముయ్యు. రే కృష్ణ అయినా నువ్వు మాట్లాడవేంటి? అరే అదేం కాదురా, ఆ శివగాడు చెల్లి ఉంటుంది చూడు, కత్తిలా ఉంటది. దానికోసం మ్యాచ్ ఓడిపోయిన తప్పలేదురా. రే కృష్ణ, తప్పు నీదే. నీ నోటికి దొరద ఎక్కువ, ఆడ చేతికి దోలు ఎక్కువ. నిజంగా నీకు దమ్ముంటే దా మళ్ళీ మ్యాచ్ ఆడుకుందాం, లేదా ముందు వెనక మూసుకుని దెంగే. రా మీరు పదండి రా. రే శివ పద. రే కృష్ణ పదరా. పదరా. అమ్మ షాప్కి వెళ్తున్నా. శివా, చెప్పమ్మా. కేబుల్ బిల్ వచ్చింది, కరెంటు బిల్ వచ్చింది. జీతం ఎప్పుడు తెస్తావు? టైం పడుతుందమ్మా, అన్నకి చెప్పి చూస్తాను. సరేలే. సరే అమ్మా, బాయ్. బాయ్. అమ్మో నైట్ హిస్టరీ డిలీట్ చేయడం మర్చిపోయాను. డిలీట్ చేసిలే. హే కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా నీకు? కనిపిస్తే గుద్దేయడమేనా? హలో హలో మేడం, ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ.
ఈ అమ్మాయికి ఇంగ్లీష్ రాదనుకుంటా. ఐ లవ్ యూ. ఏంటి? మీరు విన్నది కరెక్టే. మీరు ఒప్పుకుంటే ఇప్పుడే స్విస్ బ్యాంక్లో ఉన్న డబ్బంతా కొట్టేస్తా. రే ఎందుకురా? అంటే అంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఎదురు కట్నంగా ఆ మాత్రం డబ్బు ఇవ్వాలి కదరా. అర్థమైంది. అంటే మీరు దొంగలన్నమాట. మీరు పర్మనెంటా లేక టెంపరీగా అలా వెళ్తూ వస్తూ ఉంటారా? హే, వెళ్ళి రావడం ఏంటి? అంటే ఆవిడ దేవత కదా, సో శక్తులు అడ్డేస్తాయేమో అని. అంటే మేము దేవతలమా? నేను ఎవరు అన్నారు? నువ్వు ఎక్కడ కదా పుట్టావు? షటప్. మీరు విన్నది నిజమే. ఐ లవ్ యూ. మీరు నాకు ఫస్ట్ లుక్లో నచ్చారు. మీరు ఒప్పుకుంటే మీతో లైఫ్ లాంగ్ ఉండాలనిపిస్తుంది. అసలు ఎవరు నువ్వు? నేనెప్పుడు నేను చూడలేదే. నువ్వేంటి? నీ కలర్ ఏంటి? నువ్వు నన్ను లవ్ చేయడం ఏంటి? హలో హలో మేడం, ఏంటి కళ్ళ గురించి మాట్లాడుతున్నారు? ఏం బయటకుంటే లవ్ చేస్తారా? రే ఊరుకోరా. చూడు, నాకు ఇంట్రెస్ట్ లేదు. నా వెనక తిరిగి టైం వేస్ట్ చేసుకోకు. పదవే. మేడం, నేను ఫిక్స్ అయిపోయాను, మీరు ఫిక్స్ అయిపోండి. రే సిగ్గులేదా? ఆ అమ్మాయి అలా మొహమే చీకొట్టింది, అయినా సిగ్గుపడిపోతాను ఎలాగనా? రే, ఎన్నో ప్రేమ కథలు ఫస్ట్ నువ్వుతోనే స్టార్ట్ అవుతాయిరా. బాధ ఏంటో ప్రేమ గుడ్డిదే అనుకున్నాను, పిచ్చిది కూడానా? సార్ చెప్పండి సార్, ఏం తాగుతారు? టీ, కాఫీ, బోర్నవిటా, హార్లిక్స్, కాంప్లెట్ కూడా మన దగ్గర ఉంది సార్. రండి సార్, కూర్చోండి సార్. సార్ ఏంటి సార్ అలా చూస్తారు? రండి సార్, కూర్చోండి సార్, తాగండి సార్. అన్నా కొంచెం లేట్ అయిందన్నా. లేట్ అవ్వడం ఏంట్రా? ఏ టైంకి రావాలి, ఏ టైంకి వచ్చారు? టైంకి రారా? ఈ మధ్య మీకు బాగా పెరిగిందిరా. అన్నా ఏంటన్నా? మూసుకుని లోపలికి వెళ్ళి పంచేరా. రే, నీకేం స్పెషల్గా చెప్పాలా? నువ్వు కూడా పోరా. సోళ్ళు చెప్తారు అలాగా. సార్ టీ సమోసా. అరే అన్నయ్య, రే అరే మహేషు, ఈడేంటి గాల్లో చూసి ఏదో ఫీల్ అవుతున్నాడు? మార్నింగ్ సారు ఒక అమ్మాయి ప్రపోజ్ చేశారు. అవునా? అమ్మకి చెప్పనా కోడలుందని? అంత లేదు, ఆ అమ్మాయి మొహం మీదే ఇంట్రెస్ట్ లేని చెప్పేసింది. రే, ఫస్ట్ ఎవరైనా అలాగే చెప్తారా, ఆ తర్వాత మనకన్నా ఎక్కువ వాళ్ళే మనల్ని ప్రేమిస్తారు. రే అసలు అమ్మాయి ఎవరో తెలుసా నీకు? ఎవర్రా అమ్మాయి? అది నాకు తెలుసు. డీటెయిల్స్ కనుక్కోమన్నాను. కనుక్కున్నావా లేదా? తప్పదు కదా. కదా ఫ్రెండ్ ఒక అమ్మాయి లవ్ చేస్తున్నారంటే ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది కనుక్కోవాలి కదా. కదా. డాడీ ప్రైవేట్ కంపెనీలో జాబ్, మమ్మీ లేదు. అమ్మాయి డిగ్రీ చదువుతుంది, ఏజ్ 20. పేరు 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 అదే పేరు 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 మేఘనా. మేఘనా? బా, ఎంత బాగుంది. మీ వదిన పేరు మేఘన, బాగుందా? మేఘన. మేఘనా. రే చెప్పడం మర్చిపోయా, అమ్మాయిది మన పక్క వీదే, వచ్చి 4 రోజులు అయిందంట. మేఘన. అరే మహేషు, ఎప్పుడు మా అన్నయ్యతో తిరగడం, మా ఇంట్లో తినడం తప్ప నీకంటే లైఫ్ లో గోల్స్ ఏం లేవా? ఎందుకు లేదు? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా గూగుల్లో పనికి మాలిన పెద్ద యాదవా అని టైప్ చేస్తే ఫస్ట్ నా పేరు రావాలి. అదే నా కోడ్. సూపర్ రా, కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గాడ్ ఇస్ గ్రేట్. థ్యాంక్ యూ. అన్నా సరే అన్న,
భలే ఉంటావురా ముళ్ళపందికి ప్యాంటు షర్ట్ వేసినట్టు. రే వినిపించగలరా? ఆ బొక్కలే ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు. అయినా ఫారెస్ట్ చూసారు అనుకోరా, ఈయన తీసుకెళ్ళి అర్జెంట్గా జూలో వచ్చేస్తారు. చిరాగ్గా ఆడాడు టీవీ ముందు. అన్నా టీ బాబు చెప్పలే మొహమే కొడతాడనా. ఇందాక తమరు ఏమన్నారు అన్నీ విన్నాను రా. ఇక్కడ నో మ్యూజిక్. అన్నా కస్టమర్లు ఎదురాడు ఇప్పుడు అర్థమైందనా? ఏ టీ ఇంత వర్షం ఉంటే ఎవడతారన్నా? నువ్వు చేసావుగా అందుకే వరస్ట్ ఉంటుంది. నవ్వరా నవ్వు, నీ కొడితే నీకు తెలుస్తుందిరా. చైతీరా, ఏమైందిరా? ఆ శివగడ్ నన్ను కుట్టాడు రా. ఏంటి? ఆ శివగాడు నిన్ను కొట్టాడా? ఎందుకురా? ఏమైంది? ఆ మేఘన ఉంది కదా, దాన్ని ఎలాగైనా సెట్ చేసుకుందాం అనుకున్నాను రా. కానీ ఆ మధ్యలో శివగడ్ వచ్చి మొత్తం చెడగొట్టాడు. ఏ మేఘన, పిలిస్తే వెళ్ళిపోతున్నావేంటి? ఏదైనా మాట్లాడు. రే మేఘనారా, నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? రే బంటిగడ్రా, పట్టుకోరా. అబ్బా ఉండు మేఘన. హే మేనస్ ఉందా? చేతులేస్తున్నావేంటి? రే బంటి నువ్వు వెళ్ళు. ఎందుకురా కొట్టావు? అది నాల్ ఓవర్ బే. పోరా. తప్పు నీదేరా బంటి. ఒక అమ్మాయిని ప్రేమించడం నువ్వు అనుకునేలా కాదురా. మన ప్రేమ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలరా. అప్పుడే మన గురించి వాళ్ళు ఆలోచిస్తారు. అయినా వాళ్ళెవరు నువ్వు ఏడిపిస్తే ఊరుకుంటాడేంట్రా? లాగిపెట్టి రెండు కొడతాడు. తప్పు నీదేలే, ఊరుకో. చెప్పరా. వస్తున్నా. అరే శివా, అన్నా చెప్పనా? 5 నిమిషాలు షాప్ చూడు, బయటికి వస్తాను. సరేనా. 1 కాఫీ. సరే భయ్యా. రే కౌంటర్ చూసుకో. వీడేంటి ఎక్కడున్నాడు? 1 కాఫీ. రే నీ మేఘనాడు వచ్చిందిరా. ఎవర్రా? అబ్బా మేఘనారా. నా కాఫీ. ఓకే థ్యాంక్ యూ. హాయ్. నువ్వేంటి ఇక్కడున్నావు? ఈ షాప్ మందే. అదేంటి అప్పుడు వచ్చినప్పుడు ఎవరో వేరే అతను ఉన్నారు? వాళ్ళ నా స్టాఫ్ నేనే పెట్టుకున్నాను. అయినా నీ గురించి నాకెందుకులే. వేర్ ఇస్ మై కాఫీ? వస్తుంది. మీ కాఫీ తీసుకో. అరే అన్నయ్య, చాక్లెట్ ఎదురా. మర్చిపోయానే, రేపు తీసుకొస్తాను. రే అన్నయ్య, అమ్మా.
చాలు చాలు తింటావా? సమర్థ సద్గురు సాయినాథనే నమో నమః. నిరాజనం సమర్పయామి. యత్పురు సంవితతో గజితాభ్యాకల్పయన్న ముకుంగమస్య కోబాహో సాయినాథ నమః. ధూప్మాగ్రాపయామి. శ్రీనాథనే నమో నమః. దీపం సమర్పయామి. ఓం తస్మాత్ జజ్ఞాత్ సర్వతః రజస్సామాని జజ్ఞరే సద్గురునాథాయ నమో నమః. ప్రాణాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణ్యాయ స్వాహ. నివేదనం సమర్పయామి. సాయిబాబా, నా పెళ్ళి లోపు నా శాలరీ పెరిగేలో చూడు. ఎంతో వద్దు, 1, 2, 3 లక్షలు వచ్చేలా చాలు, అంతే. అయ్యా స్వామి, అభిషేకమా అర్చన? మేము దేవుణ్ణి పెద్దగా ఇబ్బంది పెట్టాం స్వామి. ఇబ్బంది పెట్టాలంట. స్వామి, నేను కష్టం లేని జీవితం కావాలని అడగను, కనీసం నచ్చిన దాన్ని చేసే అవకాశాన్ని ఇవ్వమని కోరుకుంటున్నాను. నేనివ్వను. దేనికోసం ఎవరో? దేనికోసం ఇవ్వాలి? అమ్మ నాయనో, అసలు ఇస్తావా? నేనివ్వను. ఎందుకు ఎవరో? ఎందుకు ఇవ్వాలి? ఏమైందండి? మీ వారిని అడుగు. ఏటైందిరా? ఈరోజు గుడికి వస్తావు, నేను తినకుండా వచ్చాం కదా. అవును, అయితే పూజ చేయని చెప్పారా? పూజ ఎవరికి కావాలి? మరి ఏంట్రా? ప్రసాదం. ఇందాక నుంచి అడుగుతున్నా, అసలు ఇవ్వట్లేదే. ఇప్పుడే కాదు, నువ్వు ఎప్పుడు గుడికి వచ్చినా ప్రసాదం ఇవ్వను. ఇక్కడే కాదు, ఇంకే గుడికి వెళ్ళా నీకు ప్రసాదం దక్కదు. ఇదే నా శాపం. రే దరిద్రుడా, ప్రసాదం తీసుకోవాలరా, అడుక్కోకూడదు. అన్ని రోజు లేదని చెప్పారు కదా, పద. రే నీ మ్యాగ్నెట్ రా. నేను చూసాను నువ్వు. రే తన చేతిలో ఏదో బాక్స్ ఉందిరా, ఖచ్చితంగా ప్రసాదం ఏమి ఉంటుంది. రే పరువు తీకరా. అవునా? సరే నువ్వు వెళ్ళు, నేను మాత్రం ఆ బాక్స్లో ఏముందో చూసి వస్తా. వెళ్తానని ఎవరు చెప్పారు నీకు? పద కూర్చుందాం. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ సహిత దత్తాత్రేయ స్వామి నమః. ఇక్కడ కూడా వచ్చేసారు. ఇవ్వండి అమ్మా. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. సాయినాథ సహిత దత్తాత్రేయ స్వామి నమో నమః. మధుర నివేదనం సమర్పయామి. అమ్మా తీసుకోండి అమ్మా. ఏమండి, కొంచెం మాకు కూడా ప్రసాదం పెట్టచ్చుగా. సారీ అండి, మా వాడికి కొంచెం మాత్రం ఎక్కువ, ఆపుకోలేడు. ఒక 5 minutes కూర్చోవచ్చు కదా? కూర్చోవే. రే నమ్మద్దండ్రా. సచిన్, వీడేంటి ఇలా ఉన్నాడు? మీరు ఇక్కడే ఉంటూ ఉంటారా? లేదు, అదిగో అక్కడ ఉన్న కొబ్బరికాయ షాప్ నాదే. ఓ, అదేంటి? లేకపోతే గుడికొచ్చి ఎవరైనా ఇలాంటి క్వశ్చన్స్ వేస్తారా? బాబు బొట్టు పెట్టుకోలేదు. బొట్టు పెట్టుకోలేదే. కళ్ళు మూసుకో. ఏం చేస్తున్నావురా? రే మేఘనా, ఆ అమ్మాయి వెళ్ళిపోయి 5 నిమిషాలు అయిందిరా. 5 నిమిషాలా?
బొట్టు బొట్టేటే షాప్కి వెళ్తా పద, లేట్ అవుతుంది. దా బొట్టు అంటే బొట్టు బొక్క కోడికి. అన్నా శివ ఉన్నాడా? బిల్ చేస్తావా? ఆ? ఇదేంటిది? అదేంటన్నా? అదంతే, బిల్ చేస్తుంటే పిలుస్తా. సరేనా, రెండు చెప్పు. అరే శివా, అన్నా నీకోసం ఎవరో వచ్చారు, మిఠాయి వాళ్ళు. వీళ్ళేంటి ఎక్కడికి వచ్చారు? చెప్పు. అరే 2 టీ. సరే అన్న. రే మహేష్, 2 టీ. రే, ఏదైనా నేను చేసిన తప్పు, అలా మాట్లాడి ఉండకూడదు. మ్యాచ్ ఓడిపోయిన కోపంలో అలా అనేసాను. ఇంటికి వెళ్ళి చాలా ఆలోచించా. ఏదైనా ఉంటే మనం చూసుకోవాలి తప్ప ఇంట్లో వాళ్ళు లాగడం తప్పు అనిపించింది. ఐఎమ్ రియల్లీ సారీ రా శివ, రియల్లీ సారీ. పర్లేదులేరా కృష్ణ, నీకు కూడా సారీ రా బంటి. చేత్తో కాకుండా నోట్తో చెప్పాల్సింది. పర్లేదులేరా. అవును, నీ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చింది? అదా ఎక్కడికి రాలేదు, అక్కడే ఉంది. నోట జర్రా. అదేంట్రా? అది అంతేలేరా, వదిలే. శివ ఓకే కదా? రే ఎదురు. అలవాటు అయిపోయిందిరా, మానుకోలేకపోతున్నాను. అరే పని చేయండి రా, ఎప్పుడు చూసినా సొల్లు మాట్లాడతారు. సర్లేరా కృష్ణ అయితే. సరేరా. ఇదిగోనా. బాయ్రా పెద్ద మాట. రే ప్రేమించావు కదా అని తనే జీవితం అనుకుంటే ఎలా రా? లక్కుంటే తనే వస్తుంది, లేకపోతే లేదు. లైక్ తీసుకో. అరే ఇలా తీ. రే కొంచెం నవ్వరా. రే టైం అవుతుందిరా. గురూజీ అయిపోయింది, మీకే డబ్బులు రెడీ చేస్తాను. అన్న
అన్నా ఆ. ఓ బిస్కెట్. ఇస్తాను. ఇదిగో బే, 5 రూపాయలు. ఇంకో బిస్కెట్. ఓకే ఓకే ఓకే. దొండంగాడు తిన్నాం కూడా రాదు వీడికి. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది, మళ్ళీ చేస్తాను గురూజీ. సరే గురూజీ, ఉంటాను. ఫోన్ పే చేస్తాను. చేసే వస్తాను. మళ్ళీ వస్తావా? అరే మహేష్, అన్నా చూసుకో ఒకసారి, బయటికి వస్తా. సరే అన్నా. డబ్బులు లేవంటే. అరే శివా. అన్నా చెప్పన్నా. అరే కౌంటర్ డబ్బులు తగ్గ ఏమైనా తీసావా? డబ్బులు ఎందుకు తీస్తా అన్నా? ఆయన అడిగితే నువ్వే ఇస్తావు కదా. అరే మహేష్ అన్నా నువ్వేమైనా తీసావా? అది అరే తీసావా లేదు చెప్పరా? అన్నా అది చెప్పురా. తీసానన్నా. అరే నేను నీ కౌంటర్లో పెట్టి తప్పు చేశాను నేను. రే ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు తీసావు? అరే ఇన్ని సంవత్సరాల నుంచి పని చేస్తాం, తీస్తే తప్పేంట్రా? ఇన్ని సంవత్సరాల నుంచి పని చేస్తే తీయడమేంట్రా? బొర్రుండే మాట్లాడుతున్నావా? అరే నాకు కావాలనిపించి తీసానరా నేను, తీస్తే తప్పేంటి? రే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఏం మాట్లాడుతావు నీకైనా అర్థమవుతుందా? ఎక్కడున్నాయి అవి? లోనున్నాయి. వెళ్ళొచ్చు. అన్నా ఏమనుకోకన్నా, అంటే ఆడు అన్నా చేపట్టాను, ఇచ్చేస్తాను. అరే ఏంట్రా ఇది? సమోసా అన్న, సమోసా అడిగితే నువ్వు ఎలాగ ఇవ్వు, అందుకే నేను తీసుకున్నాను తిందామని. అంటే ఇంతవరకు నువ్వు చెప్పింది దీని గురించే. అరే పోండ్రా. మిమ్మల్ని నమ్మి తప్పు చేశాను నేను. ఏంట్రా? కౌంటర్లో డబ్బులు మిస్ అంట. అవునా? నువ్వేమో సమోసాల గురించి. నాకేం తెలుసు డబ్బులు పోయాయని. సర్లే పదా. అన్నా ఓ బిస్కెట్ ఇవ్వా. ఈ డేట్ మళ్ళీ వచ్చాడు. రే ఇక్కడ తినకరా, బయటికి వెళ్ళి తిను. డబ్బులు ఇచ్చాయి. ఫోన్ పే. ఇంకో బిస్కెట్. అరే శివ మహేష్ చెప్పన్నా. అరే డబ్బులు దొరికారా? నేనే మిమ్మల్ని చూసుకోకుండా అనుమానించాను. సారీరా. అయ్యో సారీ ఎందుకులే అన్నా, పర్లేదు. సరేరా. ఓకే అన్న. అమ్మా నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా. చెప్పు శివా. నేను ఇంకా కాఫీ షాప్ మానేద్దాం అనుకుంటున్నానమ్మా. అంటే ఏదైనా స్టూడియోలో జాయిన్ అవుదాం అనుకుంటున్నానమ్మా. వర్క్ వస్తుంది కదా. సరే అక్కడ ఎంత ఇస్తారు? చెప్పలేనమ్మా, ఎక్కడికన్నా తక్కువే ఇవ్వచ్చు. ఈవెంట్స్ వస్తే ఎక్కువ వస్తుంది, కానీ స్టార్టింగ్ ఈవెంట్స్ అంటే ఎవరు తీసుకెళ్ళరు కదమ్మా. అర్థమైంది. ఇక్కడంటే పని ఎక్కువ, టైం టు టైం వెళ్ళి రావాలి, ఫ్రెండ్స్తో తిరగడానికి అవ్వదు కదా. అదే స్టూడియో అనుకో, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి వస్తావు బేవర్సోళ్ళలాగా. నేనేం మాట్లాడతాను, నువ్వే అర్థం చేసుకుంటున్నావు. ఏం కాదా? జీతం ఎక్కువ వచ్చే దగ్గర మానేసి నీకు ఇష్టమని అక్కడ పనిచేయడానికి వెళ్తావా? నేను ఎలా ఒప్పుకుంటాను అనుకున్నావు? అదేంటమ్మా అలా అంటావు? అన్నయ్యకి ఫోటోగ్రఫీ అంటే ఇష్టమని నీకు తెలుసు కదా. నోరు మూసుకో. నేను చెప్పిందే ఇక్కడ వినాలి.
కాముగా కాఫీ షాప్కి వెళ్ళు అంతే, మరో మాట లేదు. నా లైఫ్ నా ఇష్టం. ఇన్ని రోజులు ఎదిస్తే బతికాను, ఇక నా వల్ల కాదు. బాధ్యతలు మోయాలంటే బాధ్యతలు మోయాలి. కొడుకు నా కూలి ఉన్నా. అదేంటమ్మా అన్నయ్యని అలా తిట్టేశావు? అయినా వాడు కష్టపడేది మన కోసమే కదా. మధ్యతరగతిలో పుట్టిన ఏ ఒక్కరికి ఆశపడే హక్కు లేదమ్మా. ఎందుకంటే ఆశపడినా అందుకోలేం కాబట్టి. అనుకున్నవి ఆశపడినవి జరగాలనుకునే జీవితాలు మనవి. మీ అన్నయ్యని వాడి కలని తప్పు అని అనడం లేదు, మనం ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఇదిగోరా ఇక్కడే ఉన్నాడు ఈడు. రే శివ, ఏం చేస్తున్నారు టైంలో ఇక్కడ? రే నువ్వాగరా. రే ఎందుకు మీ అమ్మాయి అంత కోపం నీకు? మా బాబు మమ్మల్ని చిన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు. ఉన్న మా అమ్మాయిని అర్థం చేసుకోవాలి కదరా. కోపం కాకపోతే మరి ఇంకేంట్రా? నా డ్రీమ్ ఏంట్రా? మంచి ఫోటోగ్రాఫర్ అవడం కదా. నేను చేస్తుంది ఏంటి? ఒక టీ స్టాల్లో టీలు దొరుకుకుంటున్నాను. ఎవరి కోసం అడ్జస్ట్ అయ్యానరా? వాళ్ళ కోసమే కదా. రే ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి, మన తల్లిదండ్రులకు కావాల్సింది పిల్లలు కాదురా, పిల్లల పేరు మీద పనిచేసే పనులు. వాళ్ళకి జీతం ఇస్తారు, మనకి జీవితం ఇస్తారు, అంతేరా. రే ఏంట్రా మాటలు? మరి లేకపోతే ఏంట్రా? చిన్నప్పటి నుంచి మనకి ఏం కావాలో అడుగుతారు, కానీ వాళ్ళకి ఏది ఇష్టమో అదే తీసుకుంటారు. మనం ఏం చదువుతామని అడుగుతారు, కానీ వాళ్ళకి ఏది నచ్చితే అదే చేయిస్తారు. రే మనిషిగా పుట్టాక మనకంటూ కొన్ని ఆశలు కోరికలు ఉంటాయి కదరా. ఒప్పుకుంటాను. వాళ్ళ మనం బాధపడకూడదని చెప్తారు, కానీ మనమంటూ సొంతగా ఏదైనా చేస్తేనే కదరా మన టాలెంట్ ఏంటో తెలుస్తుంది. ఇలా నచ్చింది చేద్దాం అనుకుని వాళ్ళ అమ్మా నాన్నకు నచ్చక ఎంతో మంది వాళ్ళ డ్రీమ్స్ని చంపుకొని బతుకుతున్నారు ఈ సొసైటీలో. రాత్రి నీ కోపానికి తిరిగి ఇంటికి రావనుకున్నాను రా. కోపం వచ్చింది కదా అని కన్నవారిని వదిలేసి పోలేం కదరా. రే ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, దేవుడు కేవలం మనకే చేతనయ్యే ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడురా. ఏంట్రా అది? అడ్జస్ట్మెంట్. ఉన్నోడికి దాంతో పని లేదు, లేనోడికి అది తప్ప ఇంకేం తెలీదు, కానీ మనకి అదే దిక్కు. రే కొన్నిసార్లు కొన్ని తప్పవురా. దొరికిన దాంతో అడ్జస్ట్ అయ్యి బతకలేం, అలా ఇంకేదో వస్తుందని దీన్ని వదులుకోలేం. ఇదేరా మన మిడిల్ క్లాస్ మైండ్ సెట్. రే మేఘనా ఒకసారి ఆగు మేఘనా. ఏం చెప్పు? నేను ప్రపోజ్ చేసే 2 వీక్స్ అయిపోతుంది. నువ్వు మొహమ్మద్ నువ్వు అని చెప్పేశావు, కానీ ఎక్కడో యాక్సెప్ట్ చేస్తావని చిన్న ఆశ. సరే ఇవన్నీ కాదబ్బా, ఇప్పుడు నువ్వు ఎంతైతే కంఫర్ట్గా ఉన్నావో రేపు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా అంతే కంఫర్ట్గా చూసుకుంటాను. మీ డాడీ అంత కాకపోయినా నా బడ్జెట్లో నేను బాగానే చూసుకుంటాను. నేను చెప్పాలనుకుని చెప్పేశాను, ఇంకా నీ ఇష్టం. రే శివ. హలో. హాయ్ మేఘనా, యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ఏ వెబ్ సిరీస్ ఇన్ డివి పిక్చర్స్. ప్లీజ్ విజిట్ అవర్ ఆఫీస్. అదేంటి, నేను ఏ ఆడిషన్కి అటెంప్ట్ చేయలేదు కదా, మరి కాల్ ఏంటి? హలో, నీకు మోడలింగ్ అన్న యాక్టింగ్ అన్న ఇంట్రెస్ట్ అంట కదా, నీ ఫ్రెండ్ చెప్పింది. పర్మిషన్ లేకుండా ఫొటోస్ పంపించినందుకు సారీ. ఫొటోస్ పంపించింది శివయ్య. నేను చేస్తుంది ఏంటి? ఒక టీ స్టాల్లో టీలు దొరుకుకుంటున్నాను. అరే శివ, సార్కి షేక్ కావాలంట, మిల్క్ షేక్ ఇచ్చే. మేడం. అరే మేడం వచ్చారా? రోజు మిల్క్ మేడంకి. సరే మేడం, కూర్చోండి. జీవితంలో సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఎవరి కోసమో నిన్ను మార్చుకుంటే అది సాటిస్ఫాక్షన్ అవ్వదు, అడ్జస్ట్మెంట్ అవుతుంది. నీ లైఫ్ నీ ఇష్టం, గుర్తుపెట్టుకో. ఇష్టమైన దానికోసం ఎంత కష్టపడినా తప్పులేదు.
అరే అన్నయ్య, హ్మ్? అమ్మ భోజనానికి పిలుస్తుంది, పద. నువ్వు వెళ్ళి నేను వస్తాను. సరేరా బాయ్. బాయ్రా. బాయ్ రా. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. అరే శివ, అన్న. ఏరా రోజు లేట్గా వస్తుంది, ఏమైంది? అంటే మ్యాగ్నెట్ ఒప్పుకోవట్లేదు. అదేం లేదన్న, రేపు నేను త్వరగా వచ్చేస్తాం. వద్దురా, రేపు నుంచి నువ్వు రావడం మానే. కొత్త కూరను చూసుకుంటా షాప్లో. అదేంటన్నా, రేపటి నుంచి బేగా వచ్చేస్తామని చెప్పాను కదన్నా. వద్దురా మానే. సుజాత నగర్లో మా ఫ్రెండ్కి ఒక స్టూడియో ఉందిరా, ఫోకస్ ఫోటోగ్రఫీ అని. వాళ్ళు ఫోటోగ్రఫీ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తుంటారు. 10 మంది కుర్రోళ్ళ దాకా ఉంటారా. అక్కడికి వెళ్ళు, వర్క్ నేర్చుకో, సరేనా? అన్నా నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం, నీకెలా తెలుసు అన్నా? ఉన్నాడు కదరా మన మహేష్ గడి. అన్నా థ్యాంక్స్ అన్నా, నాకు అసలు మాటలు కూడా రావట్లేదన్నా. అవునా, మాట్లాడటం మానేరా? ఇదిగో ఈ నెల జీతం ఉంచు, సరేనా? అన్న నాకు అడుక్కున్నలా చేయి పెట్టి అడుక్కోవడం ఏంట్రా, నీ జీతం కూడా అందులో ఉంది, తీసుకోండి, సరేనా? అరే శివ, అన్నా. నా పెళ్ళికి కూడా ఫోటోగ్రాఫర్ నువ్వే. సరే అన్న. చెప్పే. నువ్వు చెప్పు. చెప్పచ్చు కదా. నువ్వు చెప్పచ్చు కదరా. ఏంటి శివ? ఏం లేదమ్మా. నువ్వు చెప్పు. సరేరా, నీకేది నచ్చితే అదే చెయ్యి. మా కోసం అడ్జస్ట్ అయ్యి నీ ఇష్టాలను దూరం చేసుకోవద్దు. మీరు ఆనందంగా ఉండడమే కదరా నాకు కావాల్సింది. నేను కూడా అదే చెప్దాం అనుకుంటున్నానమ్మా. మన కాఫీ షాప్ సీతారామన్నికి తెలిసిన ఫోటోగ్రాఫర్స్ ఎవరు ఉన్నారంట, రేపు నన్ను పరిచయం చేస్తానని చెప్పాడు. అలాగా, చాలా సంతోషం రా. జాగ్రత్త. సరే అమ్మా. అమ్మా, ఈ నెల జీతం ఇచ్చేసాడమ్మా. కంగ్రాట్స్ రా అన్నయ్య. థ్యాంక్ యూ. తమ్ముడు ఏం కావాలరా? పాస్పోర్ట్ సైజ్ ఫోటోవా? కాదన్నా, సీతారామన్ పంపించాడు. మన కాఫీ షాప్. అవునన్నా. ఏడ్ చేసి పడ్డారు తమ్ముడు ఇంతకు ముందు? కాఫీ షాప్ దగ్గరే అన్న. అన్న షాప్లో టీలు తొరుపుకోవడమేనా? అంతే అన్న. మరి ఫోటోగ్రాఫ్ సెట్ దేనికి వచ్చావు? అంటే చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం అన్న, అందుకే. మరి బేసిక్స్ ఏమైనా వచ్చా? అంటే తెలుసు కానీ అన్న, ఎప్పుడు హ్యాండిల్ చేయలేదు. ఓరే బేసిక్స్ మరి నేర్చుకుంటాం అయితే మొత్తం. అవునన్నా. మరి నీ పరిస్థితి ఏంట్రా తమ్ముడు? హాయ్ అన్న. హాయ్ మహేష్ బాబు, ఫ్రెండ్ కమ్ అసిస్టెంట్ ఆఫ్ శివ. ఇంగ్లీష్ ఈడికే పని రాదు, మళ్ళీ ఈడికి అసిస్టెంట్ ఒకటి. భలే కొనరా తమ్ముడు, చిన్న సైజ్ పుచ్చకాయలాగా. సరే తమ్ముడు, అయితే అప్పటి నుంచి వచ్చేయండి, మనలు ఉంటారు. సరే అయితే మీతో తర్వాత మాట్లాడుకుందాం. సరే అన్న. వీడిని కూడా తీసుకొచ్చే పడుంటాడు. వచ్చారు అప్పటి నుంచి వీడితోనే. ఓకే అన్న. రాయ్, ఫ్రేమ్ పడిపోద్ది. సారీ అన్న. రే, మొత్తానికి నీ డ్రీమ్ నెరవేరబోతుందిరా. అవునరా. ఒక ఆబ్జెక్ట్ ఉన్నది అనుకో, రే ఒకసారి వెళ్ళి అక్కడి నుంచో. ఇదిగో ఫస్ట్ మనోడికి ఇలా ఫ్రేమ్ పెట్టి ఒకసారి అన్న. ఓరని స్టైల్ తగలెట్ట. ఇదిగో గుంటను చూసావా? ఈ గుంట క్యాండిడేట్ ఫోటో అది సెట్ చేసాడు అనమాట. నెంబర్ అడిగేసి నెంబర్కి ఫోటో పంపిస్తానని చెప్పేసి నెంబర్ మింగాలి. క్యాండిడేట్ ఫోటోగ్రాఫర్ లక్షణం అది, మన సందీప్ అనే లక్షణం.
రే మీరు లొకేషన్కి వెళ్ళిపోండి, సరే అన్న. నేను వచ్చేస్తాను. నేను ఫోటోగ్రఫీలో జాయిన్ అయ్యాక ఇదే నా ఫస్ట్ ఈవెంట్. ఇన్ని రోజులు కలలు కన్న క్షణం ఇప్పుడు నా ముందుంది. ఈ క్షణం నా అంత ఆనందంగా ఇంకెవరు ఉండరేమో. చేతిలోకి ఒకసారైనా కెమెరా వస్తే బాగుండరా. రే మొన్ననే కదరా జాయిన్ అయ్యాం, టైం పడుతుందిరా, లైట్ తీసుకో. రే శివ, అన్నా అనిపిస్తున్నారు. అన్న వస్తున్నా, చెప్పన్నా. ఇంకో కెమెరా పట్టుకుని ఉండు, నేను 5 minutesలో వస్తాను. సరే అన్న. బాబు ఫోటోగ్రాఫర్ ఒక ఫోటో తీయమ్మా. బాబు నిన్నే. అమ్మా అమ్మా తలుపు తీయమ్మా. అమ్మా అబ్బా ఏనాన్న ఇంత లేట్ అయింది? 10:30 ముహూర్తం అమ్మా, అందుకే లేట్ అయింది. సరే రా. చెల్లి పడుకుని పోయిందా? నీ కోసం చూసి చూసి ఇప్పుడే పడుకుంది. ఏ చెల్లి, హే ఇప్పుడు దాన్ని ఎందుకు లేపుతున్నావు? అబ్బా నువ్వు ఉండమ్మా. హే చెల్లి లెగ్గే. ఏంట్రా అప్పుడే తెల్లారిపోయిందా? లెగ్గే. బా ఇదిగో చాక్లెట్. థ్యాంక్స్ రా. అమ్మా అన్నీ ఈరోజు కెమెరా ఇచ్చాడమ్మా, ఫొటోస్ కూడా తీసానమ్మా. చాలా హ్యాపీగా ఉందమ్మా. చాలా సంతోషంరా, నీ కోరిక తీరింది కదా. ఇప్పుడెవర్రా? హలో హలో, ఎవరు? నేను శివ, మేఘనాని. మేఘనా? ఏంటి మేఘనా? నిజంగానా? ఏ నీకు కాల్ చేయకూడదా? అలా అని కాదు, అంటే నువ్వు ఎప్పుడు కాల్ చేయవు కదా. ఇప్పుడు చేశాను కదా. సరే చెప్పు. కలుద్దామా? కలుద్దామా? కలుద్దాం కలుద్దాం. ఎక్కడ కలుద్దాం? ఈరోజు ఈవినింగ్ మన కోనేరు గట్టు దగ్గర కలుద్దాం. సరే. 1 గంట అయిపోయిందా? అది నాల్ ఓవర్ బే.
ఫొటోస్ పంపించింది శివయ్య. హాయ్ ఏంటి సడన్గా కలుద్దామన్నావు? శివ. థ్యాంక్ యూ శివ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. ఇన్ని రోజులు నా లైఫ్లో ఏదో తెలియని అన్సాటిస్ఫాక్షన్తో ఉండేదాన్ని. నువ్వు నా లైఫ్లోకి వచ్చాక లైఫ్ని చాలా ఎంజాయ్ చేశాను. నాకు మోడలింగ్ అంటే చాలా ఇష్టం శివ, కానీ ఆ విషయం నేను ఎప్పుడు బయటకు చెప్పలేదు. నువ్వు నా డ్రీమ్ని నాకు గిఫ్ట్గా ఇచ్చావు శివ. నువ్వు నాకు లైఫ్ లాంగ్ కావాలి శివ, కానీ నువ్వు అనుకున్నట్టు కాదు, ఒక మంచి ఫ్రెండ్గా. ఏమన్నా? నిజం శివ, నీలో నాకు ఒక మంచి కేరింగ్ పర్సన్ కనిపించారు. నీకు నాకన్నా మంచి అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుంది. కేరింగ్ పర్సన్ కనిపించినట్టు కేరింగ్ పర్సన్ నా లవ్ కనిపించలేదా? సర్లే, మనకేమైనా అడ్జస్ట్ అవ్వడం కొత్త ఏంటి? ఎలాగో తనకు నా మీద ఏ ఫీలింగ్ లేదని తెలిసిపోయింది. ఏం లేకుండా విడిపోయే కన్నా తన చెప్పిందిగా ఫ్రెండ్స్గా ఉందామని. మనిషికి దూరం అయ్యే కన్నా దగ్గరగా ఉండడం బెస్ట్. శివ, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? సరే మేఘన, నువ్వు అన్నట్టే ఉందాం. అడ్జస్ట్ అవ్వడం నాకు కొత్త ఏం కాదు, చిన్నప్పటి నుంచి అడ్జస్ట్ అవుతానే ఉన్నాను. బాధపడుతున్నావా శివ? భరించడం అలవాటైన జీవితం. బాధపడడం నాకు కొత్త ఏం కాదు, అలవాటైపోయింది. ఏంటి అంత జరిగిందా? అయినా నువ్వెందుకు ఒప్పుకున్నావురా? ఫ్రెండ్ అంటే నాకు ఇష్టం లేదని చెప్పచ్చు కదా. ఏం చేయమంటావురా? ఆ అమ్మాయి అలా చెప్పేసరికి నాకేం చెప్పాలో కూడా అర్థం కాలేదు. అయినా ఏ రిలేషన్ లేకుండా ఉండే కన్నా ఇదే కరెక్ట్ అనిపించిందిరా, అందుకే చెప్పేశాను. ఏంట్రా నువ్వు? ఈ అమ్మాయి అందరూ ఇంతరా, లైట్ తీసుకో. జీవితంలో ఎప్పుడు కూడా మనకు దూరమైన దానికోసం బాధపడకూడదు, ఎందుకంటే ఇంతకన్నా గొప్పది మనకు రాసి పెట్టి ఉండొచ్చు. బేసిక్గా నేను కూడా నమ్ముతా, ఇది కాదురా పోరి అన్న తర్వాత మనం లైట్ తీసుకోవాలి, ఎందుకంటే మన కోసం ఇంకో పోరు ఎక్కడ ఉంటుంది. ఒక మంచి ఫ్రెండ్గా. ఇంకా ఎన్ని రోజులు రా మేఘనం తలుచుకుంటూ బాధపడతావు? అయిపోయిందిరా, ఇంక వదిలే. తన కోసం ఆలోచిస్తూ కెరీర్ నాశనం చేసుకుంటావా? అయినా నీలాంటి వాడిని వదులుకోవడం తన బ్యాడ్ లక్ రా. వదిలేరా, నా మాట విను. హలో, చెప్పండి. అవుట్డోర్ ఇండోరా? వెడ్డింగా బర్త్డేయా లేక ఎవరైనా బెకెట్ తినేసారా? జాయిన్ అయిన 4 రోజులు కూడా అవ్వలేదు, అవుట్డోర్ ఇండోరా? హలో, చెప్పండి. రే, ఎవరో అమ్మాయిరా, శివైనా మాట్లాడేది అడుగుతుంది. అమ్మాయ్యా? స్పీకర్ అని చేస్తూ నువ్వు మాట్లాడు. హలో, ఎవరు? హాయ్ శివ. హాయ్, ఎవరు? నేను నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు నాకు తెలుసు. ఏంటి? శివ, ఒకసారి కలుద్దామా? కలుద్దామా? ఎవరో ఏంటో తెలీదు, కలుద్దామంటున్నారు. ఇందుకు ఎవరండి మీరు? కలిస్తేనేగా తెలిసేది. నీ కోసం కోనేరు దగ్గర వెయిట్ చేస్తుంటా. కోనేరా? ఈ
ఈరోజు ఈవినింగ్ 4కి. బాయ్. హలో, కలుద్దాం. ఎవరు కోనేరంటుందండి? రే తననేమోరా. హాయ్. హాయ్. కాల్ చేసింది నేనే. హో. కూర్చోండి. కూర్చో బొక్కలాగా. కీర్తి. శివ. తెలుసు. ఓ మహేష్. ఓకే. ఓకేనా? తుమ్ అమ్మ జీవితం. ఐ లవ్ యూ శివ. ఏంటి? ప్రాంక్ ఏమైనా చేస్తున్నారా? అలాంటిది ఏమైనా ఉంటే చెప్పండి, హాయ్ చెప్పేస్తాను. నిజం చెప్తున్నాను శివ. ఐ లవ్ యూ. అసలు మీరు ఎవరో కూడా నాకు తెలీదు, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు కూడా. మీరు నాకు ప్రపోజ్ చేయడం ఏంటి? రే అని టిఫిన్ పెట్టేమంటావా? నాకే వద్దు. ఏరా బంటి, ఏమైందిరా వాడికి? గ్రౌండ్లో చిన్న గొడవ అయిందిలే. గొడవ ఏంటి? అది ఆ శివగాడు చెల్లి ఉంటుంది చూడు, కత్తిలా ఉంటుంది. మీరు మారర్రా. మీకు గొడవలు అయితే మా చెల్లెల్ని ఇందుకు మధ్యలో లాగుతారు? మేమే కాదు, మా ఏజ్ కుర్రోళ్ళందరూ అంతే. వావి వరుసలు ఉండవు, అమ్మ నా బూతులు ఆడుకుంటాం. కానీ వాడు అలా కాదు. వాడి చెల్లి నాన్నగానే మీ అన్ని కొట్టాడు. చెత్త నా కొడుకు. రే, నన్ను కానీ మీ చెల్లెలు కానీ ఎవరైనా ఏమైనా అంటే మీరు ఏం చేస్తారు? అదే తను చేశాడు, తప్పేముంది? ఏంటి? నువ్వు కృష్ణగారి చెల్లివా? నువ్వు నన్ను చూడటం ఇదే మొదటిసారి అయి ఉండొచ్చు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచే మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరే పెరిగాను, అక్కడే చదువుకున్నాను. రీసెంట్గానే ఇక్కడికి వచ్చాం. ఫస్ట్ టైం నీ గురించి చెప్పగానే నాకు అనిపించింది, చెల్లి మీద ఒక మాట కూడా పడనివ్వని వాడు లవర్ని ఇంకెంత బాగా చూసుకుంటాడా అని. చెప్పండి మేడం. కాఫీ. అప్పుడే నేను మొదటిసారి చూశాను. అప్పటికి నువ్వెవరో నాకు తెలియదు. మీకేం కావాలి మేడం? 1 కాఫీ. కాఫీ. ఓకే మేడం. రే అన్నయ్య. నువ్వేంటి ఇక్కడ? బ్యూటీ పార్లర్కి వచ్చాను అన్నయ్య. మీరేంటి ఇక్కడ? అదే మన గ్రౌండ్లో గొడవ అయింది కదా. అదే ఆ శివగాడు సారీ చెప్పడానికి వచ్చాడు. ఓ సరే, నువ్వు జాగ్రత్త ఇంటికి వెళ్ళిపో, నేను వచ్చేస్తాను. సరే అన్నయ్య. మా అన్నయ్యతో నిన్ను చూసాకే తెలిసింది ఆ శివ నువ్వే అని. వాడితో నిన్ను చూసినప్పటి నుంచి లోపల ఎక్కడో తెలియని ఇష్టం మొదలైంది. అప్పటి నుంచి నిన్ను ఫాలో అవ్వడం మొదలుపెట్టాను. సిగరెట్ కాల్చేటప్పుడు ఒకసారి నీ పైన నమ్మకం పెట్టుకున్న వాళ్ళ కోసం ఆలోచించరా. నీకు నువ్వుగా సిగరెట్ మానేస్తావు. ఆ తర్వాతే తెలిసింది నువ్వేంటి, నీ క్యారెక్టర్ ఏంటి అని. నువ్వు తనని ప్రేమిస్తున్నావు అని తెలిసాక తెలియకుండానే నాలో బాధ మొదలైంది. ఆ రోజు నువ్వు కోనేరు దగ్గరకు వచ్చినప్పుడు నేను నిన్ను చూశాను.
అప్పుడే తెలిసింది నువ్వు మేఘన కోసం వచ్చావని. నువ్వు నాకు లైఫ్ లాంగ్ కావాలి శివ, కానీ ఒక మంచి ఫ్రెండ్గా. ఆ అమ్మాయి కాదు అన్న క్షణం నాకంటే సంతోషంలో ఇంకెవరు ఉండరేమో. అప్పుడే చెప్పేద్దాం అనుకున్నాను శివ, కానీ అప్పటికి నువ్వు బాధలో ఉన్నావు, అందుకే చెప్పలేదు. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, కానీ నన్ను ఎందుకు చూస్ చేసుకున్నావు? శివ, ఇద్దరు విడిపోవడానికి కారణం కావాలి కానీ కలవడానికి కాదు. అయినా అందరిలాగా లవ్లో ఉన్నప్పుడు బీచ్కి వెళ్దాం, సినిమాకి వెళ్దాం, అర్థం లేని పనులు చేద్దామనే ఆలోచన అస్సలు లేదు. ఈ ప్రపంచంలో చివరి వరకు ఎవ్వరూ తోడుండరు, ఒక్క ప్రేమించే భార్య తప్ప. అందుకే చెప్తున్నా శివ, ఐ లవ్ యూ. నేను ప్రేమించిన అమ్మాయి ఏమో నన్ను వద్దన్నది, ఎవరో తెలియని అమ్మాయి వచ్చి నన్ను ప్రేమిస్తున్నాను అంటుంది. లైఫ్లో ఫస్ట్ టైం, అది కూడా ఒక అమ్మాయి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ప్రపోజ్ చేసేసరికి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. హే శివ, ఏంటి కన్ఫ్యూజ్ అవుతున్నావా? సరే, సండే ఈవినింగ్ నీ కోసం ఇదే కోనర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటా, నీ డెసిషన్ కోసం. ఈరోజు వెడ్నెస్డే, సండే అంటే ఇంకా 4 రోజులే ఉంది. రే శివ, నువ్వే బెస్ట్ రా, ఇద్దరు అమ్మాయిలు మెయింటైన్ చేస్తున్నావు. రే నువ్వు ఆగరా. రే శివా, నీ పరిస్థితి ఏంట్రా ఇంత దరిద్రంగా తయారైంది? నాకేం చెప్పాలో కూడా అర్థం కావడం లేదురా. వెలుగునిచ్చే దీపంలో కూడా నూనె వెయ్యాలరా, లేకపోతే దారిపోతుంది. ఆ దేవుడు నీ దీపంలో నూనె వేయడం మర్చిపోయాడు. లైట్ తీసుకో. ఎక్కడ చూసావు రా బొక్కలు కొట్టేసిన? నిన్న వాట్సాప్లో చూశాను రా, సూపర్గా ఉంది, అందుకే చెప్పాను. సంపేత్తన్నా కూడా ఇంకోసారి అలాంటి కొటేషన్లు చెప్తే. రే ఇవన్నీ కాదు, ఈ విషయం కృష్ణ గారు తెలిస్తే ఏట్రా మన పరిస్థితి? రే ఇప్పుడు ఎందుకు అవన్నీ? ఈ సిచ్యువేషన్ అవసరమా? తర్వాత చూసుకుందాంలే. సర్లే, టైం అవుతుంది కదా, వెళ్దాం. పదండి. రే అన్నయ్య, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు. సరే, అమ్మ భోజనానికి పిలుస్తుంది, పదా. కీర్తి, హే కీర్తి. అన్నయ్య వస్తున్నా. నీకు నాకన్నా మంచి అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుంది. నిజం చెప్తున్నాను శివ, ఐ లవ్ యూ. శివ, ఇద్దరు విడిపోవడానికి కారణం కావాలి కానీ కలవడానికి కాదు. ఆలోచించడం ఎందుకురా? నాకెందుకో ఈ అమ్మాయిని కరెక్ట్ అనిపిస్తుంది. కూర్చో. మీరు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పిన దగ్గర నుంచి నేను మీకు సరిపోతానా అని ఆలోచించాను.
మిమ్మల్ని కాదనుకుంటే నా జీవితం ఇక్కడితో ఆగిపోతుందేమో అనిపిస్తుంది. ఎప్పుడు నా కోసం, నా జీవితం కోసమే ఎక్కువ ఆలోచించేవాడిని. నాలాంటి మిడిల్ క్లాస్ కుర్రోడికి చిన్నప్పటి నుంచే ఎన్నో ఆశలు, కోరికలు ఉంటాయి. కోరికలు ఎంత బలంగా ఉన్నా ఆ దేవుడు అన్నీ తీర్చడు. కొన్నిసార్లు అది మనది కాదు అనుకున్నా సరే మన లైఫ్లో కొంతమందిని పంపిస్తూ ఉంటాడు. నా లైఫ్లోకి అది మీరే అనిపించింది. ఐ లవ్ యూ. ఏంటిదంత నిజం అనుకుంటున్నావా? నాకు ప్రతి సండే ఎవరో ఒకరితో ఆడుకోవడం బాగా అలవాటు అబ్బా. నువ్వు అనుకుంటున్నట్టు నిజంగా ఇది ప్రాంకే. ప్రాంకా? ప్రాంకే. మొన్న కూడా మా వాళ్ళు వచ్చారు. ఈ వీడియో యూట్యూబ్లో పెట్టుకోవచ్చా? ప్రాంక్ అంట ప్రాంక్. అవతలడు ఫీలింగ్స్ అంటే అంత చులకనైపోయింది వీళ్ళకి. ఐ లవ్ యూ శివ. ఇదండి ఈ ప్రపంచంలో కామన్ మ్యాన్ నుంచి బిజినెస్ మ్యాన్ దాకా ప్రతి ఒక్కరూ ఏదో ఒక అసంతృప్తితో బతుకుతున్నారు. నల్లగా ఉన్నవారికి తెల్లగా లేరని బాధ, తెల్లగా ఉన్నవారికి మెయింటైన్ చేయలేక బాధ, లావుగా ఉన్నవారికి సన్నంగా లేరని బాధ, సన్నంగా ఉన్నవారికి బాడీ లేదని బాధ, డబ్బున్నోడు ఖర్చు పెట్టడానికి బాధ, లేనివాడికి లేదని బాధ. మన శివగారు చెప్పినట్టు మిడిల్ క్లాస్ అంటేనే అడ్జస్ట్ అవ్వడం. కొంతమంది చదువులో అడ్జస్ట్ అవుతారు, మరి కొంతమంది కెరీర్ విషయంలో అడ్జస్ట్ అవుతారు, ఇంకొంతమంది అయితే జీవితాంతం అడ్జస్ట్ అవుతూనే ఉంటారు. కొన్నిసార్లు మన ఆశలు, కోరికలు కూడా తప్పు అవుతాయి. అనుకున్నవన్నీ జరిగితే ఆ దేవుణ్ణి మర్చిపోతాం కదా. అందుకే ఆ దేవుడు మనకు ఒకటి దూరం చేసినట్టే చేసి అంతకన్నా గొప్పది మన జీవితంలోకి పంపిస్తాడు. అది వస్తువైనా, మనిషి అయినా.